అది అందరికీ చేయాలంటే అందరికీ పంచిపెట్టుకుంటూ పోయేదా? దేశాన్ని దోచేసుకుంటూ వెళ్ళిపోయేదా? బాగా చేశాడు ఆయన. ఆయన వచ్చాక వెలుగుగా ఉంది, బాగుంది, అందరికీ రిలీఫ్గా బాగుంది నాకు. అంటే మీ పేరేంటి? భాస్కర్ రెడ్డి. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కదండి, పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఓకే. సో మీకు అనంతపురం మీరు ఉండేది? సత్యసాయి డిస్టిక్, ధర్మవరం మండలం, నియోజకవర్గం ధర్మవరమే. ఓకే. అదేవిధంగా రూలింగ్ చూస్తున్నట్లయితే ప్రజలకి దగ్గరలో ఉన్నట్టు కనపడుతుందా? ఈ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది అంటే ఏం చెప్తాను? ఉంది, ప్రజలకు దగ్గరగానే ఉంది. అదేవిధంగా గతంలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీట్ అవ్వాలంటే మనం గేట్ దగ్గరికి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉండేది గత 5 సంవత్సరాలు. ఇప్పుడు ఏంటి, ఈ ప్రభుత్వం వచ్చాక గేట్ దగ్గరికి ప్రజల దగ్గరికి రావాలి, ఆ లెటర్లు నా చేతికి అందాలని చెప్పి ఈ ప్రభుత్వం అనుకుంటుంది ప్రతి లీటర్. నిజంగా ఎలా అనిపిస్తుందండి దగ్గరికి వెళ్ళి మీకు అర్జీలు ఇవ్వడం? ఎలా? మేము నార్మల్ కార్యకర్తము అయినా కూడా ఇటుకు వచ్చి మేము పనులు చేసుకొని పోతున్నాం అంటే గవర్నమెంట్ బాగుందనే కదా. అట్లా అంతే, బాగుందనే కదా. అదేవిధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి 2.0 ఏంటో నేను చూపిస్తాను, ఈ ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు, ఇక నుంచి నేను ఏంటో చూపిస్తాను అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు కదా, ఏంటి సంగతి? అది దండి చెప్తారు, ఎవరెవరు వాళ్ళు చెప్తా అంటారు మామూలు. ఎవరు నేను అది అందరికీ చేయాలంటే అందరికీ పంచిపెట్టుకుంటూ పోయేదా? దేశాన్ని దోచేసుకుంటూ వెళ్ళిపోయేదా? దానికి కూడా లిమిట్ ఉంటుంది. యాడికి బాగా చేసేది? ఏ అభివృద్ధి ఉండాల, చేసేకం చేయొచ్చు, అందరూ చేస్తారు. అభివృద్ధి పథకం మీద నడిపిస్తా అంటే అది బాగుంటుంది. ఊరినే అందరికీ దోచేసుకుంటూ వెళ్ళిపోతే ఏం అభివృద్ధి ఉంటుంది? అభివృద్ధి ఉండదు కదా. అదేవిధంగా ఇప్పుడు రెడ్ బుక్ చూపించి రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు. ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కానీ వీళ్ళందరూ రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు, కార్యకర్తలను తొక్కేస్తున్నారు, వైసీపీ కార్యకర్తల మీద అటాక్ చేస్తున్నారు, రౌడీ పాలన చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో అన్నారు. ఎక్కడ లేదు, పోయినసారి గత 5 ఏళ్ళలో చాలా మంది వాళ్ళు దొక్కిండారు లేదా? వాళ్ళు దొక్కిన దానికంటే 1% కూడా వీళ్ళు తొక్కడం లేదు. వాళ్ళు 100% దొక్కినారు, వీళ్ళు ఎక్కడే కానీ ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్లో ఏమన్నారంటే, ఆయన ఫేస్లోనే చూస్తుంది, అంత నమ్మకంగా చెప్తున్నారు నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచేది మనమే, నెక్స్ట్ 30 సంవత్సరాలు ఉండేది మనమే, ప్రజల్లో నెగిటివ్ వచ్చేసింది, ప్రజల్లో ఇబ్బంది, ఈ ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడతారు, మన సైడే ఉన్నారు. గతంలో 5 ఏళ్ళు చెప్పినాడు కదా, మేము 30 సంవత్సరాలు ఉంటాము, ఇంకా 50 సంవత్సరాలు ఉంటామని. ఏమైంది? ప్రజలు తెలుసుకుంటారు. ప్రజలు తెలుసుకుంటే ఎవరు మేము 5 ఏళ్ళు వెళ్ళేదానికి ఇబ్బంది అయిపోతుంది. మరి పరిపాలన బట్టి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం ద్వారా రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి, అమరావతి, రోడ్స్, స్కూల్స్కి, పిల్లలకి ఉద్యోగాలు, ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయని నమ్మకం ఉందా మన ఆంధ్రప్రదేశ్కి? 100% ఉంది. చంద్రబాబు మీద గ్యారెంటీ ఉంది. ఐటీ మినిస్టర్ లోకేష్ గారిని చాలామంది మాట్లాడినారు కదా గతంలో, పప్పు అని అన్నారు. ఇప్పుడు ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? విదేశాలు వెళ్తున్నారు, కంపెనీలతో మాట్లాడుతున్నారు, సీఈఓలతో మాట్లాడుతున్నారు, పెద్దలతో మాట్లాడి ఇన్వెస్ట్మెంట్లో మన రాష్ట్రంలో పెట్టాలని చెప్పి తిరుగుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చదువు ఇంట్రెస్ట్ అతనికి ఉంది, నాలెడ్జ్ బాగుంది, నాలెడ్జ్ బ్రహ్మాండంగా ఉంది. ఏది ఎక్కడ పెట్టాలా, ఏది ఎక్కడ చేయాలని నాలెడ్జ్ ఉంది. మీకైతే ఏ ప్రభుత్వం మంచిది అనిపిస్తుంది? గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? టీడీపీలో. అమ్మగారు మీ పేరేంటి? నా పేరు లక్ష్మీ గౌరీ దేవి. ఏరియా పేరేంటమ్మా? గొట్టుముక్కల వారి వీధి, క్రాస్ రోడ్డు. ఎలా ఉందమ్మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగుందండి, బాగుంది నాన్న. డబ్బులు కూడా పడ్డాయి, కానీ ఇంకా బాగా చూడాలి లేని వాళ్ళని, మాలాంటి వాళ్ళని చూడండి. పరిపాలన బాగుంది నాన్న. ఎందుకు అంత బాగుంది అంటున్నారు? ఏం చేశారండి? బాగా చేశాడు ఆయన. ఆయన వచ్చాక వెలుగుగా ఉంది, బాగుంది, అందరికీ రిలీఫ్గా బాగుంది నాన్న. అదేవిధంగా ఆడవాళ్ళు కూడా బయట తిరగడానికి ఇప్పుడు చాలా కంఫర్టబుల్ ఉందా? చాలా బాగుంది. పార్కింగ్లో బిజ్జి కింద బాగా చేశారు అప్పుడు, మళ్ళీ ఇప్పుడు కూడా మొదలు పెడుతున్నారు, చేస్తారు. అంత లేని వాళ్ళని చూడండి కొద్దిగా, ఏదోళ్ళమే కదా కొద్దిగా నాన్న వెళ్తాం. ఇప్పుడు వరదలకి సమయంలో డబ్బులు వేయడం జరిగిందమ్మా మీకు? పడ్డాయండి నాకు 25,000 మాకు వేసారండి ఆయన. ఎంత వేసారమ్మా మీకు? 25,000 వేసారు. వేసారు, బ్యాంకులో వేసారు నాన్న. పింఛన్లు అనేది అంటున్నారు కదమ్మా, పింఛన్లు అందరినీ నాకు ఇస్తున్నారు. నాకు భర్త లేడు కదా, రాశారండి లేనోళ్ళు అని. 4,000 ఇస్తున్నారా? 4,000 ఇస్తున్నారండి. వాళ్ళే వచ్చేస్తున్నారమ్మా? ఇస్తున్నాడండి ఆయన. ఇల్లంటి వచ్చి పొద్దున్న 6 ఇస్తున్నారు. ఇస్తున్నారండి, డబ్బులు వచ్చేవాళ్ళకి ఇస్తున్నారు, ఇచ్చేవాళ్ళకి. ఇదివరకు గంజాయి తాగేవాళ్ళు, కుర్రోళ్ళు ఎక్కువైపోయేవారు అన్నారు ఈ హైవే బ్రిడ్జ్ కింద కానీ, ఈ సందుల్లో కానీ. ఇప్పుడు ఏమైనా పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు? తిరుగుతున్నారండి 9ంటికి అలాగా తిరుగుతున్నారు. బాంబే కాలనీ ఈ లొకేషన్స్ అన్ని, అంటే ఈ లొకేషన్స్ అనేది కొద్దిగా ఇబ్బంది అనేవారు. ఇది కూడా ఈ ఏరియాలో కూడా లేదులేండి, బాగుంది. పోలీసులు అయితే తిరుగుతున్నాయి, ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ద్వారా అన్నీ అందుతున్నాయి? అందుతున్నాయండి. మళ్ళీ రాబోయే రోజులు ఉగాదికి ఉచితంగా బస్సులు పెడతా అంటున్నారు. బస్సులు కాదండి, పండుగ సరుకులు ఇవ్వలేదని చెప్పండి మరి సంక్రాంతికి. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇచ్చారు, మరి ఇప్పుడు ఇవ్వలేదు. మరి ఇప్పుడు కూడా ఇవ్వాలని ఆయన చెప్పండి, మరి ఇస్తే సంతోషమే కదా. పండుగ సరుకులు రావాలి అని. పండుగ సరుకులు ఇవ్వండి, చీరలు కూడా, బట్టలు కూడా అందినోళ్ళకి అందినట్టు అందినాయి, కానీ లేని వాళ్ళు ఎవరికి లోపడుకున్నవాడికి ఎవరికి అందలా చెప్పండి సార్.
సంక్రాంతికి ఇవ్వండి, ఇప్పుడు ఇచ్చేవారు ఇప్పుడు ఇవ్వలేదని బాధ. సరేనా